ఓం నమో వెంకటేశాయ. మీన లగ్నం మీనరాశి. ఈ యొక్క మీన లగ్నానికి లగ్న దశమాధిపతి అయిన గురు భగవానుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధనాభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత, ఆప్యాయతలు ఇట్లాంటివి పెంపొంది ఒకరి ఉన్నతికి ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుకోగలుగుతారు. వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి కాగలుగుతారు. మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలోనే కూడా ధనపరమైన మరియు పొజిషనల్ పరంగా కూడా మంచి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక పరిపూర్ణమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరవుతాయి. అలాగే ఈ యొక్క న్యాయ సంబంధమైన కోర్టు సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి లభించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ధన భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి మరియు విద్యార్థులు విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం లాంటి శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి యోగకారకుడైనటువంటి ఈ యొక్క కుజ భగవానుడు కూడా ధనస్థానాన్ని చూడడం వల్ల ధనాభివృద్ధి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ అభివృద్ధి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాది పేదలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా మీరు ఈ యొక్క శుభ పరిణామాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. శత్రు రోగ రుణాది పేదలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క సమయంలో. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు. కాబట్టి శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా మాటపరమైన సమస్యలు మరియు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, సభలలో ప్రసంగించేటప్పుడు తడబాటు మరియు అనుకోకుండా అవమానాలు పాలవ్వడం, మంచి చేసి కూడా చెడు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, విద్యార్థులకు మెరిట్ మార్కులు కొద్దిగా తక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 15వ తారీఖున శుక్రుడు మార్పు వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవ్వడం, శత్రురోగ రుణాది పీడలు కొద్దిగా స్వల్పంగా తగలడం, వాటి వల్ల ఇబ్బందులు పడడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, పాపి. కాబట్టి ఈ యొక్క కుంభరాశులు ఈ బుధ భగవానుడు ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం మరియు వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శత్రు రోగ రుణాది పీడలు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు, అదృష్టం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అనుకూలమైన ఫలితాలని, శుభ పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, పాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ సంబంధమైన వృత్తులు మరియు పురుగుల మందుల షాపులు ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ యొక్క వృత్తులలో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే షష్టాధిపతి అయినటువంటి రవి ఈ యొక్క లగ్నానికి కూడా మంచి మిశ్రమ ఫలితాలని ఇచ్చినప్పటికీ కూడా మంచి శుభపరమైన ఫలితాలను ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రవిదశలు అంతర్దశలు నడిస్తే కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క సూర్యుడు కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా ఖర్చులు అధికంగా కావడం, స్టామినా, ఇమ్యూనిటీ ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా దెబ్బతినడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ శని కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల చిన్న చిన్న కుటుంబపరమైన మనస్పర్ధలు, అలాగే ఈ యొక్క 6వ స్థానాన్ని చూడడం వల్ల లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యము, అలాగే కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, ముఖ్యంగా శనిదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉండి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. చేద్దాకా వచ్చి కూడా కొన్ని అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే
అన్ని పరాలుగా ఈ యొక్క అశుభ పరిణామాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు ఈ యొక్క లగ్నంలో కేతువు అలాగే 7వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. శుభ పరిణామాలని అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందుతాయి. వివాహం కోసం ప్రయత్నిస్తే వరుడైతే అనుకూలమైనటువంటి వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక తొందరగా వివాహం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆల్రెడీ వివాహమైన భార్యాభర్తలు అయితే కనుక వారిద్దరి మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు బాగా పెంపొందుతాయి. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుని ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళ ఉన్నతికి ఒకళ్ళు తోడ్పడగలుగుతారు. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహాయకారిగా ఉపయోగపడతారు. అలాగే పబ్లిక్ కమ్యూనికేషన్ బాగా ఆకట్టుకోవడం ఇట్లాంటివి బిజినెస్ పీపుల్ బాగా చేయగలుగుతారు. కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి 10 మంది కస్టమర్స్ని బిజినెస్ దగ్గరికి రప్పించుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశాలే పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క శుభ పరిణామాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా పొందగలరు. అలాగే ఈ లగ్నానికి ముందుగా కనుక వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే వివాహం విషయంలో జాప్యము, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతినడం, దానివల్ల మానసికమైనటువంటి సమస్యలు, చిన్న చిన్న వేరే వారితో స్వల్పమైన తగాదాలు, అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్లు ఉండడము, కొద్దిగా తలనొప్పి, మైగ్రేన్స్ ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాల బారిన పడకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే మీరు దైవికమైనటువంటి బలము, శక్తి పెంపొందించుకుని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి దోష ప్రభావాలను కూడా తగ్గించుకోవాలనుకుంటే కనుక విశేషముగా ఈ యొక్క నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కానీ ఇట్లాంటి వాటిని జపించి మీరు శ్రీరామ అని అనుకున్నా కానీ ఈ యొక్క దోష ప్రభావాల నుంచి అన్నిటి నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క శుభ పరిణామాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రము, ఇలా ఆదిత్య హృదయం ఇట్లాంటివి కూడా పారాయణ చేసుకోగలిగితే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే నవగ్రహాల్లో కూడా గురు స్తోత్రము, చంద్రుడికి సంబంధించిన స్తోత్రము ఇట్లాంటివి పారాయణ చేసుకోవడం వల్ల ఈ యొక్క మానసికమైన స్థైర్యం, ధైర్యం పెంపొంది మీరు ఏదైతే అనుకున్నారో అవి సకాలంలో సాధించగలుగుతారు. మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. అలాగే మీరు ఈ యొక్క ఆవుకి ధాన్యాలు ఏమైనా తినిపించాలనుకుంటే కనుక మీరు నల్ల నువ్వులు, బొబ్బర్లు, పెసలు 3 కూడా మిశ్రమంగా బాగా మెత్తగా ఉడకబెట్టి అవి బెల్లంతో పాటు కట్ చేసిన వెజిటబుల్స్, ఆకుకూరలు మరియు ఆవు తినేది ఏదైతే ఉంటుందో ఇష్టంగా తినే పదార్థాలు దానిలో కలిపి బెల్లంతో పాటు కానీ ఇంకా ఆవులు ఇంకా ఏవైతే ఇష్టంగా తింటాయో ఆ పదార్థాలు కూడా దానిలో మిశ్రమంగా చేసి తినిపించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడి పరిపూర్ణంగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అన్ని పనులకు కూడా యోగించి లాభిస్తుంది. శుభం.